హాయ్ ఫ్రెండ్స్, సండే నేను పోలాల అమావాస్య వ్రతం అయితే చేశాను. ఈ వ్రతాన్ని పిల్లల కోసం మాత్రమే చేస్తారు. దీన్నే మహాలయ అమావాస్య అని, ఆర్ది అమావాస్య అని కూడా అంటారు. ఈ వ్రతం నేను చేయడం సెకండ్ టైం. ఫస్ట్ టైం మా అత్తయ్య నేను కలిసి చేసాము మా ఊర్లో. ఇలా నా ఓన్గా చేయడం ఇదే ఫస్ట్ టైం. మా మమ్మీ ఉండడం వల్ల నాకు చక్కగా హెల్ప్ చేసేసింది. పోలాల అమావాస్య రోజున మహాకాళి అమ్మవారికి అయితే వ్రతం చేస్తారు. ఈ వ్రతానికి వరిదుబ్బే చాలా ఇంపార్టెంట్. వరిదుబ్బిని అమ్మవారిగా భావించి పసుపు కుంకుమ పెట్టి పూలు పళ్ళతో అలంకరించి వ్రతం అయితే చేస్తారు. ప్రసాదంగా ఆర్ది 7 రకాల కూరగాయలు వేసి కూర అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ పూజకి ప్రసాదాలు చేసేటప్పుడు చాలా నియమాలు ఉంటాయి. వండిన ప్రసాదాలని బూడిద గుమ్మడిపై ఆకులపై వడ్డించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. దీపం పెట్టేశాక నైవేద్యం పెట్టేసి చక్కగా పూజ చేసుకున్నాం. వ్రత కథ కూడా చదివేసా. ఈ వ్రతం అయితే అందరికీ ఉండదు. ఉన్నవాళ్ళు మాత్రం చాలా నియమంగా చేసుకుంటారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ వ్రతం లేదు, మా అత్తవారి ఇంట్లో అయితే ఉంది. వ్రతకథ చదివేశాక హారతి కూడా ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నాము. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. అమ్మవారికి కట్టిన పసుపు కుంభని నేను విహాంశ అయితే కట్టుకున్నాము. తర్వాత అందరం కలిసి ప్రసాదాలు అయితే తినేసాము. మీకు ఈ మహాలయ అమావాస్య కథ కోసం తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.